ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 16వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. బాగున్నారా? ఏకవజాములో లేచి ప్రార్థించారా? ఒక అధ్యాయమైన బైబిల్ చదివారా? ప్రభు ముఖదర్శనం చేశారా? ఆయనతో మాట్లాడారా? ప్రియులారా, నేను ప్రేమించువాడు, నీకై ప్రాణమిచ్చువాడు, నిన్ను ఎన్నడూ మరువనివాడు, నిన్ను నడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభుతో మాట్లాడకుండా ఎలా ఉండాలి? అనుభవంలోకి వచ్చిన బిడ్డలందరికీ దేవుని నామమున పేరిట వందనాలు. ఒకవేళ ఇంకా ఎవరైనా అనుభవంలోకి రాకుండా ఉండుంటే వాళ్ళందరూ కూడా ఏకవజాము ప్రార్థించే అనుభవంలోకి రావాలని ఆ ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను, మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. పిల్లరా, నల్లని దానాలు, నలుపు అంటే పాపమని, ఈ పాపము ఉత్పత్తి ఎక్కడ జరిగింది, పాప పుట్టుక ఎక్కడ, పాపం అంటే ఏంటి, అలాగే ఈ పాపం తరతరాలకు 7 తరాలకు 4-5 తరాలకు ఉంటుంది అని, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సరే, ఇంత గొప్ప పాపాన్ని క్షమించేవారు లోకంలో ఎవరున్నారు? పాపాన్ని క్షమించాలి. ఈ పాపము తీసివేయాలి. పాప ప్రక్షాళన కావాలి. ఎవరి వల్ల అవుతుంది ఈ పని? ఎవరు చేయగలరు? లోకంలో ఎవ్వరూ చేయలేరు, ఎందుకంటే అందరూ పాపులే. ఓ గుడ్డోడికి త్రోవ చూపించగలడా? వాడికే కళ్ళు లేవు, మరి ఇంకో కళ్ళు లేని త్రోవ చూపిస్తావు? మోసం చేయాల్సి ఉందే కానీ నిజంగా వాడికి ఆ త్రోవ చూపించలేవు. లోకంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు పాపం చేస్తా, వాళ్ళ పాపంలో పుట్టి, వాళ్ళు మానవులుగా జన్మించి మేము దేవుళ్ళము, మమ్మల్ని నమ్ముకోండి, మీకు పుణ్యం వస్తుంది, మీ పాపం పోద్ది, మా అవతారం ఇది, ఎన్నెన్నో. కానీ ప్రియులారా, మీరు ఒకటి యథార్థ విషయాన్ని గమనించండి. ఓ పాపము లేని వ్యక్తి పాపిని క్షమించగలడు, ఆ పాపాన్ని తీసివేయగలడు. ఒక పరిశుద్ధుడు కావాలి మనకు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చింది. పరిశుద్ధుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింపజేయబడి పరిశుద్ధుడుగా లోకంలోకి వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది 2వ మరణం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు గారు
ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. హల్లెలూయా. కాబట్టి మనం చావకుండునట్లు మన పాపాన్ని పరిహరించే శక్తివంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే సంకీర్తన 78వ సంకీర్తన 38వ చరణంలో, ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించును. హల్లెలూయా. ఏమండి, ఆయన వాత్సల్యపూర్ణుడై అనగా వాత్సల్యము అంటే ప్రేమకు పర్యాయ పదము. ఆయన ప్రేమపూర్ణుడై లేక వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించును. నీ దోషాన్ని పరిహరించాలి అంటే వాత్సల్యపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు అవసరమై ఉంది. ఆయన రక్తం నీకు కావాలి. ఆయన పరిశుద్ధ రక్తము ప్రోక్షణ వలన నీ పాప ప్రాయశ్చిత్తం జరుగుతోంది. సంకీర్తన 85వ సంకీర్తన 2వ చరణంలో, నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు తీసివేసి ఉన్నావు. హల్లెలూయా. పిల్లరా, కీర్తనాకారుడు ఇక్కడ నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు తీసివేసి ఉన్నావు. అధికారం ఎవరికి ఉందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పక్షవాయువు గలవానితో చెప్తాడు, యేసు వాణ్ణి చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. హల్లెలూయా. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాట చెప్పడం అంత ఈజీనా? నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నేను క్షమించేశాను అని లోకంలో ఇంకెవరైనా చెప్తే జరుగుతుందా? వాడు పాపంలో ఉన్నాడుగా, వాడు పాపంలో పుట్టాడుగా, ఆయన పాపిగా, ఆయన పాపై ఉండి పాపాలను ఆయన ఇంటి క్షమించేది. ఒక పరిశుద్ధుడు కావాలి, ఒక నీతిమంతుడు కావాలి, ఒక పాపము లేని పరిశుద్ధుడు కావాలి. ఆయనే ఈయన యేసు అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. చివరిగా ప్రియులారా, ఇంకొక వచనాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఒక లేఖ రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో, మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా సిలువ వేసుకొని నిన్ను నీతిమంతునిగా తీర్చెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట! మన అపరాధములను క్షమించాడు. నీ అపరాధములన్నీ కూడా ఆయనతో కూడా సిలువ వేసుకున్నాడు. నీకోసం సిలువ రానికి నీ అపరాధములను క్షమించి నిన్ను నీతిమంతునిగా చేశాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన పాప భారమును ఆయన మోశాడు సిలువరాను. నీ పాప భారము ఆయన మోశాడు. నువ్వు భరించవలసిన శిక్ష ఆయన భరించాడు. ఆ సిలువ నువ్వు వేసుకోవాలి. ఆ సిలువ భారం నువ్వు మొయ్యాలి, నేను మొయ్యాలి.
కానీ మన కోసరము ఆయన ఈ లోకానికి వచ్చి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా సిలువ వేసుకొని నిన్ను నీతిమంతునిగా తీర్చాను. హల్లెలూయా. కావున ప్రియులరా, పాపము క్షమించబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పాపములను క్షమించుటకు సిద్ధహస్తుడు, అధికారము కలిగిన వాడు, క్షమించగలిగిన వాడు. అలాంటి దేవుడు నీకున్నాడు. కావున పాపక్షమాపణ పొందేవా? ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళలోని, ప్రభువా నేను పాపిని, అయ్యా నన్ను క్షమించు, నా దోషములను పరిహరించు ప్రభువా, నన్ను క్షమించు దేవా అనేది ఆ దేవుని పాద సన్నిధిలో చేరి ఆయన పాద పద్మములు పట్టుకొని కన్నీరు కారుస్తూ పాపక్షమాపణ పొందు. ప్రియ సహోదరి సహోదరుడా, అనుదినము మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అనుదినము ఒకసారి ప్రార్థిస్తే సరిపోదు, ఒకసారి క్షమింపబడితే సరిపోదు. ప్రతిదినము ప్రభు సన్నిధిలో చేరి ఏడవాలి, కన్నీరు కార్చాలి. పాప ప్రక్షాళన జరగాలి. పాప ప్రక్షాళన జరగాలంటే దేవుని సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉండాలి. అనుదినము ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ మన అపరాధములను క్షమించే ఆ దేవదేవునితో, ప్రభువా నా అపరాధములను, నా పాపములను క్షమించు, శుద్ధి చేయి నా హృదయాన్ని, పరిశుద్ధపరచు, పరిహరించు ప్రభు నా పాపములను, పరలోక రాజ్య వారసులుగా నన్ను చేయమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆయన కృపలో బలపడుదుముగాక. హల్లెలూయా. స్తోత్రం. అలాంటి కృపలో, అలాంటి అనుభవంలోకి ప్రతి బిడ్డ రావాలని నా ప్రార్థన. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా మార్చబడాలి. కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు వారి యొక్క వాత్సల్యతను ప్రతి ఒక్కరూ పొందాలి, ఆనందించాలి, దేవునిలో సంతోషించాలి. నిత్యము ఆయనతో నివసించే కృపను పొందుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ ప్రభు కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.